అలా నేను మిస్సెస్రావు. హైదరాబాద్లో ప్రధానమైనటువంటి వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ ఒకటి. అలాగే జీడిపిలో ప్రధాన భాగస్వామ్యం ఉన్నటువంటి రంగాలు ఏంటంటే ఐటీ సెక్టర్, ఆ తర్వాత ఫార్మా సెక్టర్, ఆ తర్వాత రియల్ ఎస్టేట్, ఇలా ఉంటాయి. ఎవరైనా వ్యాపారం చేయగలిగేటువంటి రంగం ఏదైనా ఉందంటే రియల్ ఎస్టేట్. ఇప్పుడున్నటువంటి యూత్ ఎక్కువగా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడుతున్నారు హైదరాబాద్లో. మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో హై రైజెస్ బిల్డింగ్ పరిస్థితి ఏంటి, ఓపెన్ ఫ్లాట్స్ పరిస్థితి ఏంటి, గేటెడ్ కమ్యూనిటీలో పరిస్థితి ఏంటి, స్టాండర్డ్ అపార్ట్మెంట్స్లో ఉండే పరిస్థితి ఏంటి అనే దాని మీద తాజాగా అన్రాక్ మరో సర్వేని విడుదల చేసింది. అయితే ఈ సర్వేలో ఎప్పుడు కూడా నెగటివ్ ప్రొజెక్ట్ చేయడం కంటే కూడా ఎక్కువ పాజిటివ్ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ బిజినెస్ పీపుల్ తోటి ఈ సర్వే సంస్థలు అన్నీ కూడా టైఅప్ అయి ఉంటాయి. ఆ బిజినెస్ పీపుల్ ఇచ్చేటువంటి గైడెన్స్ని బట్టి వీళ్ళు సర్వేలని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. సరే, అన్రాక్ సర్వే అనేది కొంతవరకు నమ్మదగ్గ సర్వే, పూర్తి స్థాయిలో నమ్మడానికి అవకాశం లేదు. ఇప్పుడు హైరైజెస్ బిల్డింగ్స్కి వచ్చేటప్పటికి మెయింటెనెన్స్ 50,000 రూపాయల నెలకి వసూలు చేస్తున్నారు అనేది చెప్తా ఉంది. హైరైజెస్ బిల్డింగ్లో మెయింటెనెన్స్ ఆ స్థాయిలో ఉంటే మరి మిగతా వసతుల పరిస్థితి ఏంటి, అక్కడ కల్చర్ ఏంటి, అక్కడ అసలు నివాసం ఉండేటువంటి పరిస్థితి ఉందా అని అంటే ఉంది. క్లౌడ్ 9 కుటుంబాలని కొన్ని ఉంటాయి. ఈ క్లౌడ్ 9 కుటుంబాలంటే ఎవరితో సంబంధాలు ఉండవు. అవినీతి సొమ్ము బాగా పోగుబడి ఉంటుంది, లేదా పెద్దల నుంచి వచ్చిన ఆస్తులన్నా పోగుబడి ఉంటాయి, లేదా పొలిటీషియన్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, బ్యూరోక్రాట్స్, లేదా ఉద్యోగులు, అవినీతి పరులైన ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా హై రైజ్ బిల్డింగ్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు, అక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎక్కువగా, అందరు కాకపోయినా ఎక్కువగా. వాళ్ళ కల్చరే డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ కల్చర్ ఎలాంటి కల్చర్ అంటే వీకెండ్స్లో ఒకళ్ళ భార్యను ఇంకొక భార్యకి ఇంకొక భర్తకు అప్పచెప్పటం, ఆ భర్త భార్యను ఇంకొకరికి అప్పచెప్పటం, అంటే ఇది వైఫ్ రీప్లేస్మెంట్ గేమ్ అంట. ఇలాంటివి కూడా హై రైజ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. ఇది కర్ణాటకలో బాగా ఫేమస్. ఇది బెంగళూరులో వాళ్ళు వీకెండ్కి వెళ్ళి వస్తుందంటే కనుక చేంజ్ ఓవర్ అంట. చేంజ్ ఓవర్, లైఫ్ చేంజ్ ఓవర్ అనేటువంటి పేరుతోటి ఒకళ్ళ భార్యను ఒకళ్ళు మ్యూచువల్గా పనిచేసుకుంటారు. ఇలాంటి కల్చర్ హైదరాబాద్ హై రైజెస్కి వచ్చేసింది. ఇప్పుడు అక్కడ 50,000 రూపాయలు మెయింటెనెన్స్, దానికి తగ్గట్టు ఏర్పాట్లు, గంజాయి, డ్రగ్స్, ఇక అక్కడ నో లిమిట్ అనమాట. అన్ని రకాల దౌర్భాగ్యాలన్నీ ఉంటాయి అక్కడ. అన్ని రకాల రుగ్మతలు, అన్ని రకాల చండాలం అంతా అక్కడే ఉంటుంది. అలాంటివి ఇప్పుడు హై రైజెస్ అనేది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది బాగా అబ్జర్వ్ చేసి చెప్తూ ఉన్నారు. ఆ హై రైజెస్లోకి అసలు కొనడం, వెళ్ళడమే అసలు దానంత చండాలమైన పని ఇంకొకటి ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అక్కడ ఎవరిని నియంత్రించాలనే పరిస్థితి ఉండదు, ఎవరిని కనీసం క్వశ్చన్ చేసే పరిస్థితి కూడా ఉండదు. ఎవరి ఇష్టం వచ్చింది వాడు చేయొచ్చు అక్కడ. అది అక్కడ ఉండేటువంటి కల్చర్ అని చెప్తున్నారు. అందుకే అక్కడ భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు ఏమాత్రం పాటించాలి, వాటి ప్రకారమే జీవించాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక్క రోజు కూడా, ఒక్క గంట కూడా ఉండలేరు అని చెప్పి చెప్తున్నారు. విచ్చలవిడితనం, లైఫ్లో విచ్చలవిడిగా ఎలా ఉండాలి అనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ హై రైజెస్ బిల్డింగ్స్ అని చెప్తున్నారు. అలాంటి వాటికి ఇప్పుడు మెయింటెనెన్స్ 50,000 రూపాయలు వసూలు చేస్తున్నారు అంటున్నారు. మరి 50,000 రూపాయలు హై రైజ్ మెయింటెనెన్స్ కింద వసూలు చేసి కొన్ని కోట్ల రూపాయలు నెల వస్తాయి. హై రైజ్ బిల్డింగ్స్లో మరి ఒక్కొక్కరి దగ్గర 50,000 రూపాయలు మెయింటెనెన్స్ తీసుకుంటున్నారంటే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. మరి ఆ కోట్ల రూపాయలతో అక్కడ ఏం మెయింటైన్ చేస్తున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది ఒక పెద్ద డిబేటబుల్ క్వశ్చన్. ఇప్పుడు హై రైజెస్ని కొనుగోలు చేసేటువంటి వాళ్ళే లేరు, బుక్ చేసుకునేటువంటి వాళ్ళే లేరు. కారణం ఏంటి? ఇండియన్స్ భారత సంస్కృతి, భారత సాంప్రదాయాలను గౌరవించేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఎవ్వరూ అక్కడ కొనే పరిస్థితి లేదు. పోనీ విదేశాలకు వెళ్ళి వచ్చేటువంటి వాళ్ళు, విదేశస్తులు పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారని అంటే రెమిటెన్స్ పేరుతోటి ట్యాక్స్లు ఎక్కువ వేస్తున్నారు ట్రంప్, అమెరికా అధ్యక్షుడు. ఎన్ఆర్ఐల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. సో కాబట్టి ఎన్ఆర్ఐలు హై రైజ్ బిల్డింగ్స్లోకి కొనుగోలు చేయడానికి ధైర్యం చేయట్లా. ఇండియాలో ఉండేటువంటి భారత సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించేటువంటి వాళ్ళు కొనుగోలు చేయట్లా.
ఆర్థికంగా బాగా హైఫైగా ఉండేటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ కొనుగోలు చేస్తున్నారు అనేది సర్వే తేల్చినటువంటి అంశం. ఇక మిగతా వాటి పరిస్థితి ఏంటి, గేటెడ్ కమ్యూనిటీలో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాగే డూప్లెక్స్ హౌసెస్ పరిస్థితి ఏంటి అని అంటే, డూప్లెక్స్ హౌసెస్ మినిమం 5 crores పెట్టింది ఈ ఆర్ఆర్ రింగ్ రోడ్ పరిధిలో నుంచి. రింగ్ రోడ్ పరిధిలో ఏవైనా డూప్లెక్స్ కొనాలంటే 5 కోట్లు మినిమం ఉండాలి. మరి ఈ 5 కోట్లు బరాయించే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంత పర్సెంటేజ్ ఉంటారు అనేది అందాక చెప్తుంది. చాలా లిమిటెడ్ పర్సన్స్ మాత్రమే ఆ 5 కోట్ల రూపాయలను బేర్ చేసి ఉండగలదు. జస్ట్ ఒక 2-3% ఉంటారు అని చెప్పి అంచనా వేస్తుంది. ఇక గేటెడ్ కమ్యూనిటీస్లో ఇప్పుడు రాజపుష్ప లాంటివి, లేదంటే మై హోమ్ భుజా లాంటివి, ఇవి 3 కోట్లు మినిమం 3 కోట్ల నుంచి స్టార్ట్ అవుతాయి. అది బరాయించే వాళ్ళు ఎవరంటే సాఫ్ట్వేర్లో హై లెవెల్ అబోవ్ మిడిల్ ర్యాంక్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి లోన్లు పెట్టి తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ లోన్లు పెట్టి తీసుకోవడానికి భయపడిపోతున్నారు. వాళ్ళు ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు. అబోవ్ మిడిల్ క్యాడర్ వాళ్ళకి ఉద్యోగాల భద్రత లేదు ఇప్పుడు. సో అక్కడ కూడా కొనేవాళ్ళు లేరు. సరే, ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అని అంటే మార్కెట్ సెకండ్స్లో మీకు స్టాండర్డ్ ఉంది కదా, ఈ స్టాండర్డ్ దగ్గర జరుగుతుంది. స్టాండర్డ్ అపార్ట్మెంట్స్లో అలాగే గేటెడ్ కమ్యూనిటీలో ఉండే సెకండ్స్లో జరుగుతూ ఉంది. ఇక్కడ కొంతమేరకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అది చెప్తుంది. అయితే గతంలో మైనస్లో ఉండేటువంటి హైదరాబాద్ ఇప్పుడు ఆ మైనస్ నుంచి బయటకు వచ్చిందని చెప్పి అనురాగ్ సంస్థ చెప్తుంది. 15 రోజుల నాడు ఒక సర్వే ఇచ్చింది. 15 రోజుల నాడు ఏం చెప్పింది ఇదే సర్వే సంస్థ, 9% తగ్గింది మార్కెట్ అని చెప్పి చెప్పింది. ఇదే సంస్థ ఇప్పుడు ఏం చెప్తుంది, ఆ 9% తగ్గడాన్ని అధిగమించేసింది అని చెప్పి చెప్తుంది. సరే, అదేం చెప్పింది అనేది ఒకసారి చూద్దాం. అనురాగ్ సంస్థ ఈ సర్వేలను పూర్తి స్థాయిలో నమ్మడానికి కూడా లేదు మనం. సో హైదరాబాద్లో సొంత ఇల్లు కొనుక్కోవాలంటే సామాన్యుల కళ మరింత భారంగా మారింది. అంటే రేట్లు పెరిగినాయి అని చెప్తున్నారు. రేట్లు ఎక్కడ పెరిగినాయి, మొత్తం రియల్ ఎస్టేట్ తగ్గుతుంటే రేట్లు పెరిగినాయి అని చెప్పి ఈ సర్వే సంస్థ ఇస్తుంది అనమాట. అంటే ఇది ఎంత బిజినెస్ ఫ్రెండ్లీ సర్వేలు ఇవన్నీ కూడా అందరికీ తెలిసింది. అది సిఐఏ ఏం చెప్తే ఆ టైప్లో వీళ్ళు సర్వేలు చేస్తుంటారు. వేగంగా విస్తరిస్తున్న నగరంలో ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ధరలు కూడా ఆకాశం ఉంటాయి. తాజాగా విడుదలైనటువంటి ఒక నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలోని జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నగరంలో ఇళ్ల ధరలు సగటున 8% పెరిగాయి. లాస్ట్ టైం ఏమో 9% తగ్గాయి అన్నాడు, జస్ట్ ఒక వారం క్రితం, 2 వారాల క్రితం. ఇప్పుడు మళ్ళీ 8% పెరిగాయి అంటున్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనురాగ్ ఈ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం గత ఆర్థిక సంవత్సరం 2024-25 జూలై-సెప్టెంబర్ కాలంలో హైదరాబాద్లో చదరపు అడుగు ధర 7,150 ఉండగా ఈ ఏడాది అదే సమయానికి 7,750కి చేరింది. నగరం ఔటర్ రింగ్ రోడ్ దాటి విస్తరించడంతో అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఇదే ధరలు పెరుగుదలకు కారణంగా. సో అపార్ట్మెంట్లు అంటే ఏ అపార్ట్మెంట్లు, హై రైజెసా లేకపోతే గేటెడ్ కమ్యూనిటీలా లేకపోతే స్టాండర్డ్లోనా? నేను చెప్పింది స్టాండర్డ్లోనా? అది కూడా అపార్ట్మెంట్కి ఎంతో కొంత కొనుగోలు చేస్తున్నారంటే స్టాండర్డ్ అపార్ట్మెంట్స్లో అఫోర్డబుల్ ప్రైస్లో ఒక 60 లక్షల నుంచి 70 లక్షలు 80 లక్షల లోపల ఉండేటువంటి వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక ఇండిపెండెంట్ ఇళ్ళకి విపరీతం గిరాకీ అంటే ఔటర్ రింగ్ రోడ్ దాటి వెళ్ళిపోయిన తర్వాత అవి కూడా ఇండిపెండెంట్ హౌసెస్ 50 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో ఉంటున్నాయి. అక్కడ పోయి కొనుగోలు చేస్తున్నారు. దేశంలోని 7 ప్రధాన నగరాల్లోనూ ఇదే తరహా ధరలు పెరిగాయని అనురాగ్ తెలిపింది. ఈ 7 నగరాల్లో కలిపి సగటున ధరలు 9% పెరిగాయని చెప్తున్నారు. అంటే మొత్తం 7 నగరాలు కలిపి. గత ఏడాది చదరపు అడుగు సగటు ధర 8,390 ఉండగా ఇప్పుడు అది 9,105కు ఎగబాకింది. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ ఎన్సీఆర్లో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరగడంతో అక్కడ అధికంగా 24% పెరిగాయి. అక్కడ చదరపు అడుగు 7,200 నుంచి 8,900 వరకు ఉంది. ఇతర ప్రధాన నగరాలను బెంగళూరులో 10%, ముంబైలో 6%, కోల్కతాలో 6%, చెన్నైలో 5%, పూణేలో 4% చొప్పున ఇళ్ల ధరలు పెరిగాయని అనురాగ్ నివేదిక వివరించింది. మొత్తంగా పెరుగుతున్నటువంటి గిరాకీ కారణంగా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ దూకుడుగా ఉందని చెప్తున్నారు. ఒకవైపు ఏమో ఆర్థిక మాంద్యం పొంచి ఉందని చెప్పి చెబుతుంటే ఈ సిఐఏ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమం అంతా ఇదే, పక్కదోవ పట్టించడానికి. అసలు మొత్తం రియల్ ఎస్టేట్ని అసలు అద్భుతంగా పెరిగిపోతుందని చెప్తుంటారు. కొనేవాళ్ళు లేరని చెప్పేసి మొత్తం బిల్డర్స్ లబోదిబోం అంటూ ఉంటే ఎక్కువ మంది. ఇప్పుడు అనురాగ్ సంస్థ ఏం చెప్తుంది, అన్ని సిటీస్లో బాగా పెరుగుతుంది, హైదరాబాద్లో కూడా పెరుగుతుంది అని చెబుతుంది. హైదరాబాద్లో ఉండేటువంటి వాస్తవ పరిస్థితి ఏంటి, కేవలం 60 నుంచి 70 లక్షల లోపల ఉండేటువంటి అపార్ట్మెంట్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.
అంతకు మించి ఎవరు పెట్టుబడులు పెట్టడం లేదు, కొనుగోలు చేయట్లేదు. ఏదైనా డబ్బు ఉందంటే బంగారం వైపు వెళ్ళిపోతున్నారు, బంగారం కొనుగోలు చేస్తున్నారు. అంతే తప్ప వాస్తవంగా రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్స్లో అసలు పెట్టుబడే పెట్టడం లేదు. ఓపెన్ ప్లాట్స్లో పెట్టడం లేదు, అలాగే హైరేజెస్కి అసలు వెళ్ళట్లేదు, అలాగే డూప్లెక్స్కి వెళ్ళట్లేదు, గేటెడ్ కమ్యూనిటీలో కొత్త వాటికి వెళ్ళట్లేదు. ఏదైనా సెకండ్స్ ఏదైనా రీజనబుల్ ప్రైస్లో వస్తే తీసుకుంటారు. ఇది యాక్చువల్ సిచ్యువేషన్. దీన్ని డైవర్ట్ చేసి సిఐఏ వాళ్ళు, సిఐఏ అంటే ఇండస్ట్రియలిస్టులు, వాళ్ళు ఏంటంటే బిల్డర్స్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు కావాల్సిన విధంగా వాళ్ళ సర్వేలు మార్చుకుని చెప్తూ ఉంటారు. ఆ సర్వేల్లో ఒకటే ఇది కరెక్ట్గా 15 రోజుల క్రితం 9% తగ్గిపోయింది కొనుగోళ్లు హైదరాబాద్ అని చెప్పింది ఇదే సంస్థ ఇప్పుడు మళ్ళీ 8% పెరిగిందని ఎలా చెప్తున్నారు? అంత విపరీతంగా పెరిగింది ఈ నెలలో. ఎందుకు పెరుగుతుంది అసలు? ఈ నెలలో పెరగడానికి కారణం ఏంటి? ఛాన్స్ ఏంటి అసలు? మొన్నటి వరకు పితృ రోజులు ఉన్నాయి, పితృ రోజులు అసలు కొనుగోలు చేయరు ఎవరు. మరి ఇప్పుడు ఈ 4 రోజులు కొనుగోలు చేస్తేనే 8% పెరుగుతుందా? దీన్ని బట్టి ఈ సర్వే నమ్మదగ్గదా నమ్మదగ్గది కాదా అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.